ఇది చూసిన పవనదేవుడు తీవ్రంగా కోపం పడ్డాడు. నా కొడుకును ఇలాగెవరు గాయపరిచారు అని కోపంతో పవనదేవుడు తన గాలిని ఆపేశాడు. గాలి లేకుండా ప్రపంచంలోని ప్రజలు, దేవతలు ఊపిరాడక బాధపడ్డారు. ఈ పరిస్థితిని చూసిన దేవతలందరూ పవనదేవుని ఆశ్రయించారు. వారు హనుమాన్కు ఎన్నో వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు, నీకు అమరత్వం కలుగును. ఇంద్రుడు, నీ మీద ఎలాంటి ఆయుధ ప్రభావం ఉండదు. అగ్నిదేవుడు, అగ్ని నిన్ను తగలబెట్టదు. వరుణదేవుడు, నీకు నీటిలో ఏ హాని ఉండదు. యమధర్మరాజు, నువ్వు ఎప్పటికీ నశించవు. ఈ ఆశీర్వాదాలతో హనుమాన్ మరింత శక్తిమంతుడయ్యాడు. చిన్నప్పుడే హనుమాన్ చాలా అల్లరి చేసేవాడు. దేవతల శాపం వల్ల కొంతకాలం తన శక్తులను మర్చిపోయాడు.